వాయిస్ ఇంకానా ఓకేనా వినిపిస్తుంది? దగ్గరికి రా. అందరికీ నమస్కారం. ఫస్ట్ టైం నేను అంటే ఒక జనరల్గా మనం ప్రసాద్ ల్యాబ్ అంటే మీ అందరికీ తెలుసు, ప్రీ రిలీజులు కానీ ఆడియో రిలీజులు కానీ దీనికి అన్నిటికీ వస్తూ ఉంటాము. ఫస్ట్ టైం ఒక యాడ్ ప్రోమోని రిలీజ్ చేయడానికి రావడం జరిగింది. అది కూడా నేను ఇందాకటి నుంచి ప్రతి ఒక్క యాడ్ చూసిన తర్వాత, అలాగే మనడ అధినేత మనోజ్ గారి ఏవి చూసిన తర్వాత అనిపించింది, సంకల్పం అనేది ఉంటే జీవితంలో సాధించలేనిది ఏది లేదు అనేదానికి ఆయన నిలువెత్తు నిదర్శనం అనేది చాలా క్లియర్గా నాకు అర్థమైంది, అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. నిజంగానే ఎప్పుడు నేను ఎలా అంటే కొన్ని సందర్భాల్లో మాట్లాడేటప్పుడు ఒక చిన్న దారం దొరికితే చాలు అంటే, అది జనరల్గా మన నానుడు తెలుగులో మనం ఏమంటామంటే ఒక చిన్న దారం దొరికితే చాలు దాన్ని పట్టుకొని నేను ఎదగగలను అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అది ఈరోజు మనం ఏవి చూసిన తర్వాత ఒక థ్రెడ్ కట్టింగ్ ఒక కుర్రాడుగా ఆయన ఉండి ఒక ఎంబ్రాయిడరీ మిషన్స్ని ఆయన సప్లై చేసే లెవెల్కి ఆయన ఎదిగారు అని అంటే, ఆ ఒక్క చిన్న దారపు పోగు ఆయన ఎంత దూరం ఎంత పైకి తీసుకొచ్చింది అనడానికి నిజంగా నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఆయన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని చాలామంది ఆ దారిలో ఎదగాలని. ఏంటంటే నేను అది చూసినప్పుడు 5వ క్లాసు ఆయన డిస్కంటిన్యూ అయ్యి ఆయనకి లైఫ్లో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో అంచెలుగా పట్టు వదలకుండా ఎక్కడ నిస్పృహకి లోను కాకుండా ఆయన ఎదిగారు. ఇది చాలామందికి స్ఫూర్తి అవుతుంది. నాకు కూడా నేను చెప్తున్నాను, అప్పుడప్పుడు కొంచెం డిసప్పాయింట్ అవుతూ ఉంటాను. బట్ ఈరోజు మనోజ్ గారు నాకు గివెన్ మీ వన్ మోర్ స్టెప్ టు బీ స్ట్రాంగర్ అన్నమాట. ఆయన నేను మనస్ఫూర్తిగా ఇంకా ఎత్తుకి ఎదగాలని, ఆయన బిజినెస్ 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదండి యావత్ భారతదేశంలోని ఆయన బిజినెస్ సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా సెకండ్ వస్తే మన సుధీర్ గారు మేమందరం కలిసి సీరియల్లో వర్క్ చేస్తున్నాము. నాకు నిజంగా తెలియదు, ఆయన్ని నేను ఒక కామెడియన్గా ఒక టాలెంటెడ్ ఆర్టిస్ట్గా నాకు ఆయన బాగా పరిచయం. కానీ ఆయనలో ఇంకొక కోణం ఉంది, ఒక డైరెక్షన్ సైడ్లో కూడా ఒక యాడ్ తీయడం అనేది అందరికీ రాదండి. యాడ్ అనేది ఆ కట్ షాట్స్ కానీ ఆ స్క్రిప్ట్ కానీ పవర్ఫుల్గా ఉండాలి అని అంటే దానికి చాలా బ్రెయిన్ అవసరం. ఆయన నిజంగా చాలా ఆయన మైండ్ అండ్ సోల్, మైండ్ పెట్టడం అందరూ పెడతారు, హార్ట్ అండ్ సోల్ అంటాము. ఆయన హార్ట్ అండ్ సోల్ పెట్టి మనస్ఫూర్తిగా ఈ యాడ్ని చాలా అంటే ఎవరైనా ఒక మిషన్ అవసరం లేదు అనుకున్న వాళ్ళు కూడా ఈ యాడ్ చూసిన తర్వాత మనం కొనాలి. ప్రతి మహిళ అంటే నేను ఒక మహిళను కాబట్టి ప్రతి మహిళ ఇంట్లో గొడవలు పెట్టైనా కూడా మిషన్ కొనుక్కొని వాళ్ళు మనని ఏదో ఒకటి చెయ్యాలి అనే ఒక ఉత్సాహాన్ని డైరెక్టర్ సుధీర్ గారు ప్రతి ఒక్క యాడ్లోని చూపించడం మనం చూసాము. ఇప్పటికి ఆయన 48 యాడ్లు తీశారు. త్వరలో ఆయన 50 ఫినిష్ అవ్వాలి. 50 కాదండి, అలాంటి ఎన్నో 50s ఆయన చెయ్యాలి. ఆయన కూడా లైఫ్లోని చాలా సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇటువంటి మంచి కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేయడం, నేను టోటల్ వాళ్ళ మనోజ్ గారి టీంకి సుధీర్ గారి టీంకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొక్కసారి వారందరికీ కూడా ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్.